ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 3. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. గ్వెన్ అనే ఆమె రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమెని ఆఫీస్ కి పిలుస్తారు. ఆమె ఎంపీకి అప్లై చేస్తుంది. ఇంటర్వ్యూలో ఎందుకు ఎంపీ అవ్వాలనుకుంటున్నావు అంటే ఆమె నిజాయితీగా సమాధానం చెప్తుంది. ఇప్పుడు పనులు నేను అనుకున్నట్టుగా జరగట్లేదు. ఏమి చేయకుండా ఉండే బదులు నేనే ఎంపీ అయ్యి అన్ని సరిగ్గా జరిగేలా చూసుకుంటాను అంటుంది. ఇంటర్వ్యూలో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి తనని పంపించేస్తారు. జేమీ అనే అతను ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చేస్తున్నాడు. పేరు వాల్డో. వాల్డో యానిమేటెడ్ క్యారెక్టర్. జేమీ మిమిక్రీ చేస్తూ వాల్డో లాగా మాట్లాడతాడు. వాల్డో ఫేమస్, అందరికీ తెలుసు, కానీ జేమీ ఎవ్వరికీ తెలియదు. ఇవాళ వాల్డో లియం అనే పొలిటీషియన్ ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ కామెడీగా జరుగుతుంది. వాల్డో పొలిటీషియన్ అంటే ఏంటి అంటే లియం పొలిటీషియన్ ప్రపంచంని మంచిగా మారుస్తాడు అంటాడు. వాల్డో అయితే బ్యాట్మ్యాన్ లాగా మనుషులని కొడతారా అంటే లియం లేదు అంటాడు. వాల్డో నువ్వు పిరికి వాడివి అంటాడు. ఆడియన్స్ నవ్వుతారు కానీ లియంకి నవ్వు రాదు. ఇది జోకా అని స్టాఫ్ ని చూస్తాడు. వాల్డో సారీ ఇంకా జోక్స్ వెయ్యను అని ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తాడు. తరువాత లియం వాల్డో మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ట్విట్టర్ లో వాల్డో ట్రెండింగ్ గా ఉన్నాడు. ఛానల్ వాళ్ళు జేమీని పిలిచి వాల్డో మీద ఒక సిరీస్ చేస్తున్నాము అని చెప్తారు. గ్వెన్ కి ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు అని మెయిల్ వస్తుంది. హ్యాపీగా ఉంటుంది. జేమీ టీం వాల్డో షోకి ఐడియాస్ ఆలోచిస్తారు. వచ్చిన ఐడియాస్ ను బోర్డు మీద రాస్తారు. వాల్డో ఎంత ఫేమస్ అంటే తన మీద ఒక గేమ్ కూడా క్రియేట్ చేశారు. జేమీ వాల్డోతో పాటు యానిమేటెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దాం అంటే టీం మన దగ్గర అంత బడ్జెట్ లేదు, లియం మీద ఫోకస్ చేద్దాం అంటారు. జేమీ నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అంటాడు. టీం వాల్డోని ఎలక్షన్ లో నిలబడదాం, ప్రజలని వాల్డోకి ఓట్స్ వేసేలా చేద్దాం అంటారు. జేమీ వాల్డో నిజం కాదు, యానిమేటెడ్ క్యారెక్టర్, తనకి ఎవరు ఓటు వేస్తారు అంటే టీం ఇంతకు ముందు ప్రజలు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కి ఓటు వేశారు, ఇప్పుడు కూడా అలానే అవుతుంది అని ఈ ఐడియాని బోర్డు మీద రాస్తారు. జేమీ వ్యాన్ లో కూర్చుంటాడు. వాల్డో వ్యాన్ బయట స్క్రీన్ లో కనిపిస్తాడు. నెక్స్ట్ రోజు లియం మీటింగ్ లో ఉంటాడు. జేమీ టీం అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతారు. మీటింగ్ అయిపోయి లియం బయటికి వస్తుంటే అందరి ముందు వాల్డో లియం ని ఇన్సల్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న జనాలు నవ్వుతారు. లియం తన సెక్రటరీతో వాల్డోలా మాట్లాడుతున్నది ఎవరో కనుక్కోమంటాడు. గ్వెన్ ఆఫీస్లో తన క్యాంపెయిన్ కి డిజైన్స్ చేస్తూ ఉంటుంది. లియం తన సొంత క్యాంపెయిన్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వాల్డో వెళ్లి లియం ని డిస్టర్బ్ చేస్తాడు. నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఉంటాడు. లియం సెక్రటరీ ఇక్కడ నుంచి వెళ్లిపోతే మంచిది అంటాడు. లియం కార్టూన్ ని చూసి నేను పారిపోను అని వాల్డోతో మాట్లాడతాడు. కార్టూన్వి, నిజమైన మనిషివి కాదు, అందుకే నీతో మాట్లాడట్లేదు అంటాడు. వాల్డో మళ్ళీ లియం ని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడు, బూతులు తిడతాడు. జనాలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం జేమీ హోటల్ కి వెళ్తాడు. అక్కడికి గ్వెన్ కూడా వస్తుంది. న్యూస్ లో వాల్డో తన సొంత క్యాంపెయిన్ పెడుతున్నాడు, లియం ని మాట్లాడనీయకుండా చేశాడు అని చెప్తారు. జేమీకి గ్వెన్ నచ్చుతుంది. తన పక్కన కూర్చొని పరిచయం చేసుకుంటాడు. వాల్డో లాగా మాట్లాడేది నేనే, నేను నీలానే ఎంపీకి క్యాంపెయిన్ చేస్తున్నాను అంటాడు. ఇద్దరూ వాళ్ళ క్యాంపెయిన్స్ గురించి వాల్డో గురించి మాట్లాడుకుంటారు. కొంతసేపులోనే క్లోజ్ అవుతారు. జేమీ తన టీం వాల్డోతో లియం ని బ్యాట్ చేస్తూ అందరికీ వాల్డోకి ఓటు వేయమని చెప్తాడు. గ్వెన్ తన టీమ్మేట్ తో క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది. కార్లో ఒక అతను వెళ్తూ నేను వాల్డోకి ఓటు వేస్తాను అని అరుస్తాడు. గ్వెన్ టీమ్మేట్ తో నేను నిన్న వాల్డోలో మాట్లాడే అతనిని కలిశాను, అతని పేరు జేమీ, మంచివాడు అని చెప్తుంది. టీమ్మేట్ జేమీ ఒక కమీడియన్, కామెడీ అని బూతులు మాట్లాడతాడు. అతనికి మన క్యాంపెయిన్ గురించి ఏమీ చెప్పొద్దు. ఇప్పుడు అతను లియం ని తిడుతూ లియం ని టార్గెట్ చేసి వాల్డోకి ఓట్స్ వేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ నిన్ను టార్గెట్ చేయొచ్చు, అతనిని కలవద్దు, అతనితో మాట్లాడొద్దు అని చెప్తాడు. జేమీ గ్వెన్ కి కాల్ చేస్తుంటే గ్వెన్ ఫోన్ ఎత్తదు. సాయంత్రం జేమీ హోటల్లో గ్వెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గ్వెన్ వచ్చి సారీ, క్యాంపెయిన్ జరిగేటప్పుడు నేను నిన్ను కలవడం కుదరదు అని వెళ్ళిపోతుంది. ఎంపీ క్యాండిడేట్స్ లైవ్ ఇంటర్వ్యూకి వస్తారు. వాల్డో మళ్ళీ లియం ని ఇన్సల్ట్ చేస్తూ తిడతాడు. లియం కార్టూన్ బొమ్మలా మాట్లాడుతున్న వాళ్ళు మనకి అవసరం లేదు. వాల్డో వెనుక ఉన్నది జేమీ అనే అతను, 33 సంవత్సరాలు. అతనికి బయటికి వచ్చే ధైర్యం లేక బొమ్మ వెనుక ఉండి ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు.
లియం జేమీ పర్సనల్ లైఫ్ మొత్తం బయట పెడతాడు. జేమీ షాక్ అవుతాడు. కోపంతో లియం ని తిడతాడు. హోస్ట్ వాల్డోని ఆపి గ్వెన్ ని క్వశ్చన్ అడుగుతాడు. గ్వెన్ సమాధానం ఇస్తుంటే వాల్డో గ్వెన్ ని కూడా తిడతాడు. హోటల్లో వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నవి బయట పెడతాడు. చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 3 రోజులలో వాల్డో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. తనకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ హెడ్ జాక్ జేమీని కలుస్తాడు. నీకు పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటాడు. జేమీ, నాకు పాలిటిక్స్ గురించి తెలియదు, నేను పొలిటీషియన్ అవ్వాలనుకోవట్లేదు అంటాడు. కానీ జాక్, నువ్వు పొలిటీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు, వాల్డో లాగా మాట్లాడు అంతే అంటాడు. జేమీ, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే నాకు సమాధానం తెలియదు అంటే జాక్, నీతో టీం ఉంటారు, గూగుల్ చేసి నీకు చెప్తారు అంటాడు. జేమీ, నేను పొలిటీషియన్ గా ఉండను అని రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. జాక్, వాల్డో మీద రైట్స్ నాకు ఉన్నాయి, నువ్వు చేయకపోతే నేనే వాల్డోలా చేస్తాను అంటాడు. జేక్ కి వాల్డో వాయిస్ చేయడం వస్తుంది. జేమీ బయటికి వచ్చి, వద్దు, నేను వాల్డోలా చేస్తాను అంటాడు. ఇంటర్వ్యూకి వెళ్తారు. టీం జేమీకి హెల్ప్ గా ఉంటారు. హోస్ట్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తున్నారు. ఏజెన్సీ నుంచి జెఫ్ అనే అతను జేమీ జాక్ ని కలవడానికి వచ్చాడు. జెఫ్, వాల్డో ఐడియా చాలా బాగుంది, ఇప్పుడు మీరు ఎలక్షన్ లో గెలవలేరు, వాల్డో మాటలు అందరూ వింటారు, ఇక్కడే కాకుండా మీరు వరల్డ్ వైడ్ గా వెళ్ళొచ్చు అంటాడు. ఆ రోజు నైట్ జేమీ గ్వెన్ ని కలిసి సారీ చెప్తాడు. గ్వెన్, ఎలక్షన్ అయిపోయాక నేను నీకు కాల్ చేసేదాన్ని, నువ్వు నా గురించి అలా చెప్పడం వల్ల నేను ఓడిపోతున్నాను, నువ్వు ఎలాగో గెలవవు, నేను ఉంటే లియంకి పోటీగా ఉండేదానిని, నువ్వు అసలు ఎవరు, ఎందుకు పాలిటిక్స్ లోకి వస్తున్నావు అని అడుగుతుంది. ఇవాళ క్యాంపెయిన్ ఆఖరి రోజు. జేమీ వ్యాన్ లో ఎక్కి వాల్డోకి ఓటు వేయొద్దు, లియం కి వెయ్యండి లేదా గ్వెన్ కి వెయ్యండి, నాకు మాత్రం వేయొద్దు అంటుంటే జాక్ ఆపుతాడు. జేమీ, నేను రిజైన్ చేస్తున్నాను అని వ్యాన్ దిగి అందరితో, నేను నిజమైన వాల్డో, నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు, వాల్డోకి ఓటు వేయొద్దు అంటాడు. జాక్ వాల్డోలా మాట్లాడి జేమీని తిట్టి క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తాడు. జేమీ స్క్రీన్ ని పగలగొడుతుంటే బాడీగార్డ్స్ తనని కొడతారు. జేమీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. గెలిచింది గ్వెన్ కాదు, వాల్డో కాదు, లియం. జనాలు వాల్డో గెలవాలి అని అరుస్తారు. జాక్ కంట్రోల్ చేస్తున్న వాల్డో లియం మీద షూస్ విసిరిన వాళ్ళకి 500 ఇస్తాను అంటాడు. అందరూ స్టేజ్ మీదకి షూస్ విసురుతారు. లియంకి ఒక షూ తగులుతుంది. ఇదంతా జేమీ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని టీవీలో చూస్తాడు. జేమీ జాబ్ రిజైన్ చేశాడు కాబట్టి తనకి ఇల్లు ఉండదు, డబ్బులు ఉండవు, రోడ్ల మీద పడుకుంటున్నాడు. వాల్డో ఇంటర్నేషనల్ అయ్యాడు. అన్ని కంట్రీస్ లో తన గురించి మాట్లాడుకుంటున్నారు. జేమీ స్క్రీన్ మీద చూస్తాడు. కోపంతో స్క్రీన్ ని తంతాడు. పోలీస్ వచ్చి జేమీని కొడతారు. ఇంతటితో సీజన్ 2 ఎపిసోడ్ 3 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.